తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మానవ జీవన మనుగడకు ఆధ్యాత్మికతే ప్రధానమని శతాధిక వృద్ధులు 109 సంవత్సరాల వయసు కలిగిన హిమాలయ యోగి శ్రీ సదానందగిరి స్వామి మహారాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ధర్మరాజు 40వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సదానందగిరి స్వామి మహారాజ్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, ఆధ్యాత్మిక చింతన లేని జీవితం వ్యర్థమని, తమ గురువు హిమాయత్గిరి మహారాజ్ ఆశీస్సులతో యావత్ భారతంలోని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, సమాజం పట్ల మానవాళికి ఉండాల్సిన విధి విధానాల సాధన చేస్తూ సరైన మార్గంలో అనునిత్యం సమయపాలన, ఆరోగ్య పరిరక్షణ చేస్తూ ఉంటే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. అనంతరం సంగీత విద్వాంసులు పెప్పళ ప్రసాద్చే ఆధ్యాత్మిక సంకీర్తన కచేరీ నిర్వహించారు. शंकर प्रकृति देव सदा पंडिता रामं पात्र सरस्वती भगवती विशेष जयपा ज्ञानानंदमयं देवं निर्मल स्फटिकाकृतिं आधारं सर्वविद्यानां श्री हयग्रीव गुरु उपासमते. మా గురుదేవులైనటువంటి మహా హిమాలయగిరి మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకుని శ్రీ ధర్మరాజు గారి 40వ కార్యక్రమంలో భీమవరానికి మేము రావడము మా గతజన్మ పూర్వజన్మ సుకృతం. ఇంతకుముందు మేము వచ్చేది ఎప్పుడు వచ్చినా కేవలం చంద్ర ప్రతిష్టమైన ఆ పంచారామ క్షేత్ర దర్శనానికి. తర్వాత ఆయన బ్రహ్మం గారు కాలక్రమంలో చెప్పినట్లు పాత దేవుళ్ళు మూతపడేవి, కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేడు అన్నట్లుగా మా ఊళ్ళ ప్రభావం ఎక్కువైపోయింది. అట్లాగనే అరుణాచలం అంటే పంచభూతలింగాలలో అగ్నిలింగ స్థానమైన అరుణాచలం అంత ప్రసిద్ధంగా ఉండింది. ఈ పొద్దు అరుణాచలము అంటే వెంటనే మీకు గుర్తొచ్చేది రమణ మహర్షి. ధర్మము కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, సత్యం ఎప్పుడు అట్లే ఉంటుంది. అట్లాగనే
ఆ ఊరికి ఆ ప్రసిద్ధిని తీసుకుని వచ్చేదానికి కాలమే కొంతమందిని నియమిస్తుంది. అట్లా నియమించిన వాళ్ళలో ఈ ధర్మరాజు గారు ఒకళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడైనా అంటూ ఉంటారు పెద్దలు, పుత్రోత్సాహము కలగదు తండ్రికి పుత్రుడు ఉదయించిన మాత్రము చేత ఆ పుత్రుడు పదుగురి చేత మెత్తబడినంత చేత అప్పుడు కలుగున పుత్రోత్సాహం తండ్రికి అని అంటారు. ఇప్పుడు ఆ తండ్రికి అదే ఆనందం కలిగింది. ఆ తండ్రి కుమారుడైనటువంటి ఈ విశ్వనాథుడికి అదే కలిగింది. కాశీలో ఒక విశ్వనాథుడు ఉన్నాడు. అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మీ భీమవరంలో ఒక విశ్వనాథుడు ఉన్నాడు. ఈ కాలభైరవుడు ఉన్నాడు. సంగీతంతో వాయించేశాడు. ఆ చివరి 2 పాటలు వింటున్నప్పుడు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ ఇల్లు, మీ సమస్య, టైము ఎవరైనా చూసుకోగలిగినారా? అది మన భారతీయ సంగీతంలో, మన భారతీయ వేదంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇంకెక్కడా లేని గొప్పతనము మనకుంది. కానీ రాను రాను ఈ విదేశీ వ్యామోహము మనల్ని ఎత్తినప్పటి మనము మన సంస్కృతికి దూరంగా పోతున్నాం. దీనికి ముఖ్య కారణము ఒక విధంగా మాటలు మారాల. తమ బిడ్డలకు మన సంస్కృతి సాంప్రదాయాలు బోధించాలి. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క లెక్కన ఉంటుంది. ఒక్కొక్కలకు ఒక్కొక్కటి గొప్పగా ఉంటుంది. నాదే గొప్ప అని చెప్పుకోవడంలోనే తకరాలు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళకు మంచి పని చేస్తున్నారు అంటే మనమంతుగా వాళ్లకు ఇచ్చి ఇంకా మంచి చేస్తాము అనుకున్నప్పుడు ఎంతో బాగుంటుంది. ఇదే సూత్రాచారాన్ని అతరాసాలు అయితే తినేకి తెలుసు, నాకు సూత్రాలు తెలియదు అన్నాడు. ఒరే నీ బతుకులు ఇంకో 20% పోయింది రాదు. ఇంత లోపల పడవకు కన్నం పడింది. స్వామి పండితులు గారు, మీరు నాకు తెలియనిది ఏంటేంటో అంటారు, నాకు ఒక్కటి అర్థమై చావాలే, మీకు ఒకటి అడుగుతాను చెప్తారా అన్నాడు. అడుగురా అన్నాడు. అయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు. ఎందుకురా? నాకెందుకు వస్తుంది ఈత రాదు అన్నాడు. అది ఒక్కటి రాకపోతే నీ బతుకంతా వేస్తూ నేను పోతానని పొడవలంటూ దూకాడు ఆయన. ఇక్కడ పండితుడి గొప్ప కప్పన, ఆ ఈత మాత్రం తెలిసిన ఆ పడవ ఆయనది గొప్పన. ప్రపంచం ఎట్లా ఉంది అంటే కొంచెం మనం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్న కొంచాన్నే అంతా తెలుసు అనుకున్న భ్రమలో ఉంటున్నాం. మనకంతా తెలిసింది మర్రి గింజ అంతా, తెలియాల్సింది మర్రి మానంతా. మనం నిజంగా ఆనంద స్వరూపులని గమనించుకుంటే చాలు. మనం నలుగురికి ఏం చేస్తామో అదే మనకు రివర్స్ వస్తుంది. ఏ గింజలు నాటుతామో అయ్యే మనకు తిరిగి రివర్స్ వస్తుంది. అందుకని ఉన్నంత కాలంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వకుండా పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటూ 10 మందికి సమాజానికి సేవ చేయడం, మంచి చేయలేకపోతే గమనం ఉండడం, అపకారం ఆలోచన కూడా మనసులోకి రాకుండా పోతే అన్నీ బాగుంటాయి. మనం ఏం చేస్తామో అదే మనం విమర్శ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరామపురంలో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నిర్వహణలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 34వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చనలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీ చక్రార్చన, సూర్య నమస్కారములు, వేదపారాయణం, లక్ష కుంకుమార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం 5 గంటల నుండి భక్తుల గోత్రనామములతో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి మహిళా సమాజం వారిచే లలిత సహస్ర స్తోత్ర పారాయణం, ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట అలంకరణలు, రాత్రి 8 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి చండీ హోమం, సాయంత్రం 6 గంటల నుండి సమీ పూజ, 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవం, 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి చీరలు వేలం పాట, 13వ తేదీ ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమరం జరుగుతుందన్నారు. భక్తులంతా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని వారు కోరారు.
శ్రీమాత్రే నమః. మన భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో 34వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భముగా ఆశ్వీజ శుద్ధ పాద్యమి అంటే రేపు సోమవారం లగాజుతూ 2వ తారీఖు గురువారం వరకు అమ్మవారికి భక్తుల సహాయ సహకారములతో దాతల సహకారంతో అత్యంత వైభవపేతంగా ఆలయ కమిటీ వారు అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు జయప్రదంగా జరిపించాలని చెప్పే సంకల్పంతో రేపటి నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభంగానున్నాయి. అందులో భాగంగా ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి మహారాజశ్రీ ఆలయ ప్రధాన దాతలు దండు వెంకట సత్యరామకృష్ణరాజు గారి దంపతుల చేత కలశ స్థాపనతో ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే ఉదయం 10 గంటల నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కైంకర్యాలు లక్ష కుంకుమార్చన శ్రీచక్రార్చన దుర్గా సప్తశతి పారాయణ సూర్య నమస్కారములు వేదపారాయణ ఇత్యాది పూజా విశేష కార్యక్రమాలన్నీ కూడా ప్రాతకాలం ముందు ఉదయం 9 గంటల నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రదోషకాలం ముందు 5 గంటలకి సహస్ర కుంకుమార్చన అనంతరం స్థానిక మహిళా సమాజం వారి చేత 6 గంటలకి లలితా సహస్రనామ పారాయణం అలాగే 7 గంటలకి దూపసేవ పంచహారతులు ఇత్యాది విశేష పూజా కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతినిత్యం కూడా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని అనేక రూపాలలో విశేష అలంకరణలు ఇత్యాది విశేష కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తదనంతరం ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో దేవాలయం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి 50 మంది భక్తులంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా పాల్గొని ఈ జరిగే విశేష కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా తరపున ఆలయ కమిటీ వారి తరపున మనం చేస్తున్నాం. జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే వినోద కార్యక్రమాలు అలాగే 5వ తారీఖు చీరల వేలంపాటు జరుగుద్ది. అలాగే ఆఖరు 13వ తేదీ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తులు దాతల యొక్క సహకారంతో జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేషవసనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. బాగా జరిగిందండి. ఈ నెల 25వ తారీఖు మాది ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ ఉంది. స్వామివారిని దర్శించుకుందామని వచ్చాం. అంతా మంచి జరగాలని పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజాభిమానం చూరగొంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టిన స్వాభిమాన్ దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సత్ఫలితాలు ఇస్తున్న బృహత్తర కార్యక్రమం. దేశవ్యాప్తంగా అమలు కానున్న కొత్త జీఎస్టీ విధానం వల్ల 140 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్పష్టీకరణ. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకుంటూ వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన సతీష్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత డివివి దానయ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.